అదాన్ కంపెనీ నుంచి వస్తే దానికి ఎందుకు ఇచ్చారో, అడ్వాన్స్లకి ఇచ్చారా, ఏమన్నా ఆస్తి అమ్ముతున్నారా, ఏం చేయదు? ఇన్కమ్ ట్యాక్స్ వాడిని అడుగు, రాయండి ఇన్కమ్ ట్యాక్స్ కి. ఇన్కమ్ ట్యాక్స్ కి రాస్తే చెప్తారుగా, ఈ గతం 2019 కదా, ఇప్పటికి అయిపోయినాయి కదా. లేదా పిఎల్ఆర్ కంపెనీ వాళ్ళని అడిగినా కూడా, మీరు నోటీస్ ఇచ్చినా కూడా, ఇదిగో పలానా 5 కోట్లు ఏంటి, ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి అంటే వాళ్ళు 5 నిమిషాలు ఇస్తారు కదా, కాగితాలు మీ ముఖాన్ని కొడతారు కదా. అంటే బురద పూయటం, బట్ట కాల్చి మొహానేయటం. చంద్రబాబు దొంగతనం దొరికిపోయాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అలాగే ఏదో ఒక నింద వేసేయాలి, అరెస్ట్ చేసేయాలి. అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి పాత్ర, ఒక్కొక్కడు వంతు. ఏంటి అంటే రేపో మాపో మిథున్ రెడ్డికి బెయిల్ హీరింగ్ వస్తుంది కాబట్టి ఈలోపు ఈ పేపర్లన్నీ జడ్జిలందరూ చదవాలి. చదివి మొత్తం మిథున్ రెడ్డి అనమాట కర్త కర్మ క్రియ అని. అంటే నిన్న మొన్న చదవరా జడ్జిలు, మీరేం రాశారో. అలాగే చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేయటానికి పోలీసులందరికీ ధైర్యం చెప్పాడు. ఇదంతా కూడా మీకేం పర్లేదు, ముందుకు నడవండి అని చెప్పాడు. కాబట్టి సీతారామాంజనేయులు గారిని జైల్లో వేసేయాలి. జైల్లో వేసి ఇప్పుడు ఏం చెప్తారంటే, జైలు అరెస్ట్ చేయటానికి వెళ్ళిన రోజు నిజంగా ఎవరన్నా ఉంటే పేపర్లో వార్త రాస్తే ఆ వార్తను ఆధారంగా బెయిల్కు పరిగెత్తిన ఆయన రెడ్ బుక్ రాజ్యాంగకర్త. ఈయనేమో కార్యకర్తలకు ఏం చెప్తాడు, మీరు అరెస్ట్ అవ్వండి, ఎన్ని కేసులుంటే అంత పోటుగాళ్ళు, మీరు పెద్ద పెద్ద పదవులు ఇస్తామని చెప్పి కార్యకర్తని రెచ్చగొట్టి, పేపర్లో అతని మీద కేసు ఉంది అనగానే తప్పని బెయిల్కి పరిగెత్తి. కానీ పిఎస్ఆర్ ఆంజనేయులు గారు బెయిల్ కాదు, మీ ఇష్టం, నేను బెయిల్కి వెళ్ళను, యాంటిసిపేటరీ నేను తెచ్చుకోనని చెప్పని, నేనే పాపం చేయలేదు, నేనే తప్పు చేయలేదు, పోలీసు ఉద్యోగం నేను విధి నిర్వహణ పక్కాగా చేశాను తప్పితే నేనెక్కడా తప్పుడు పని చేయలేదు అని చెప్పని నమ్మాడు. కాబట్టే మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, నేను మాత్రం బెయిల్ తెచ్చుకోను, నేనే పాపం చేయలేదని చెప్పని ధైర్యంగా నిలబెట్టాడు. కాబట్టి ఇవాళ మీరు అతని మీద కక్ష తీర్చుకుంటాక ఒక ఐపీఎస్ ఆఫీసర్ని ఈ రోజుకి ఆయన ఉదయం 4:30 దగ్గర నుంచి గాయత్రి మంత్రంతో, సంధ్యావందనం దగ్గర నుంచి మొత్తం గాయత్రి మంత్రం మొదలు పెడితే విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం, వేదాంశాలు, ఇవన్నీ రోజు ఆయన జైల్లో పట్టించేది పొద్దు నుంచి రాత్రి దాకా. జైలు అధికారులు చెప్తున్నారు ఇవన్నీ. ఆయన ఊరికే మామూలు పోలీసుడు అనుకున్నామండి, కానీ సనాతనంగా సద్బ్రాహ్మణుడు ఎలా జీవిస్తాడో అలాగే ఆయన జీవన విధానం కొనసాగుతుందని చెప్పని జైలు అధికారులు బయట మాట్లాడుతున్నారు. ఆయన ఇంట్లో కర్నూలు నుంచి ఒకరిని తీసుకొచ్చి ఇల్లంతా ఎతికిచ్చారు. ఆ రోజు ఆయన ఫోన్ అడగగానే ఫోన్ ఇచ్చేశాడు మీకు. మొత్తం బాత్రూముల దగ్గర నుంచి, బాత్రూంలో కమోడు ట్యాంకులతో సహా అన్ని ఎత్తుక్కున్నారు కదా, మీరు ఎత్తుకున్నారు కదా. మళ్ళీ ఇవాళ సీతారామాంజనేయులు గారి సోదాలు. ఏంటి సోదాలు? బాత్రూమ్ కూడా ఎత్తుక్కున్నా దొరకంది, ఇప్పుడు ఏం దొరుకుద్ది అంటే రేపో మాపో సీతారామాంజనేయులు గారి కేసు బెయిల్కి వస్తుంది కాబట్టి ఆయన మీద ఈనాడులో, జ్యోతిలో స్టోరీలు రాయాలి, కథలు అల్లాలి. కథలు అల్లాలంటే ఏదో కావాలి, మూలం కావాలి. మూలం కావాలంటే ఇల్లంతా ఎతికారు. ఇటువంటి కస్టోడియల్ హెరాస్మెంట్ రాజ్యమే ప్రజల్ని హింసిస్తే, రాజ్య హింసే చేస్తే పాలకులు ప్రజల ఆగ్రహంలో కొట్టుకుపోరా అని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. ఇవాళ
ఎంత పచ్చి దగాకోరులు అంటే వీళ్ళందరూ కూడా. మరీ ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారు 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్తాడు. ఆయన నిన్న ఢిల్లీ వెళ్ళాడు. వెళ్ళి ఆయన చెప్తాడు ఎంత పచ్చి పాపం అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తల్లికి వందనం అనే ప్రోగ్రాం జరుగుతుందని చెప్తున్నాడు. ఇంతకన్నా దగా ఇంకోటి ఉంటుందా అని అడుగుతున్నాను. మీడియాకి, ఢిల్లీ మీడియాకి చెప్తున్నాడు. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఉంటారు, మనం ఏదో ఒకటి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వచ్చులే ప్రభుత్వం తరఫున, ఏది కావాలంటే అది మనం చెప్పింది వాగింది రాసేస్తారులే అని చెప్పని అమ్మకు వందనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేస్తున్నామని చెప్పి ఆయన నిన్న మాట్లాడతాడు. అందుకే ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా రేపు జరగబోయేది కడపలో దగానాడు తప్పితే మరొక నాడు కాదనేది అందరూ భావిస్తున్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్కటంటే ఒక్క ప్రజా సంక్షేమ కార్యక్రమం, ఒక్కటంటే ఒక్క కొత్తగా వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించి లేకపోతే ఆయన ఎంఓఏలు చేసుకుని ఆయన శంకుస్థాపన చేసినటువంటి కార్యక్రమాలు తప్పితే, అభివృద్ధి కార్యక్రమాలు తప్పితే ఒక్కటంటే ఒక్క కార్యక్రమం కూడా ఈ సంవత్సర కాలంలో వీళ్ళు ప్రారంభించకపోవటం, వీళ్ళ ఎమ్మెల్యేలు వీళ్ళ బీఫారం ఇస్తే గెలిచినటువంటి ఎమ్మెల్యేలే ప్రజల మధ్యకి వెళ్ళలేకపోతున్నాం, మా మొహం చూపించలేకపోతున్నాం, అభివృద్ధి కార్యక్రమాలు ఏమీ చేయలేకపోతున్నాం, ప్రజలు అడిగిన పనులు చేయలేకపోతున్నాం, సిగ్గేస్తుంది, మీరు ఇక మనకు డబ్బులు ఇవ్వలేము, నిధులు ఇవ్వలేమని చెప్పి మీరు చెప్పేస్తే ప్రజల దగ్గరికి వెళ్ళి మీరు మోసపోయి మాకు ఓటేశారు, మాకు ఓటేసి మీరు దగా చెందారు అని చెప్పి చెప్పుకుంటాను ప్రజలకి అని చెప్పని వాళ్ళ అంటే వీళ్ళకి చెప్పుకుంటున్నారంటే, బహిరంగంగా చెప్పుకుంటున్నారంటే ఈ ప్రభుత్వం వీళ్ళు సంపాదించుకుంటాకి తప్పితే, వీళ్ళ ముగ్గురు సంపద సృష్టించుకుంటాకి తప్పితే, ప్రజల సొమ్ముతో హెలికాప్టర్లో ప్రత్యేక విమానాల్లో ఊరేగటం తప్పితే, లేదా హెలికాప్టర్లోనో విమానాల్లోనో సుమారుగా నెలకి 6-7 కోట్లు ఖర్చు పెట్టి కాయగూరలు ఇంటికి తెచ్చుకోవటం. చంద్రబాబు నాయుడు గారి ఇంటికి కాయగూరలు కావాలంటే విమానం వేసుకెళ్లి తెచ్చుకుంటున్నాడు. హెలికాప్టర్ విమానం వాడి ఇంటికి కాయగూరలు తెస్తాడు. ఇంట్లో ఏ కూరలు కావాలో ఏ కూరలు ఆయన గుర్తుంటాయి. ఆరోగ్యానికి కీరదోసకాయ కావటం బాగుంటుందని చెప్పి గుర్తుంటే కొనుక్కుంటాడు. ఎక్కడన్నా మా ఆవిడికి చీర కావాలని చెప్పి కొనుక్కెళ్తాడు, ఆవిడికి ఇస్తాడు తీసుకొచ్చి. కానీ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి జగన్మోహన్ రెడ్డి లాగా నేను అప్పులు చేసి పథకాలు అమలు చేయను, సంపద సృష్టించి జగన్ అప్పు చేసి 10 రూపాయలు మీకు ఇస్తే నేను సంపద సృష్టించి ఏ అప్పు చేయకుండా 15 రూపాయలు ఇస్తానని కోతలు కోసినటువంటి చంద్రబాబు నాయుడికి ఆ కోతలు గుర్తుకురావు. ఇప్పటికి 1,50,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి అప్పుల్లో ముంచినటువంటి సంవత్సరం తిరగకుండానే 1,50,000 కోట్ల రూపాయలు అప్పులు కుప్పలోకి కూర్చున్నటువంటి పరిస్థితులు మనం చూస్తే